ఈ వీక్ స్పెషల్ గా డేర్ డెవిల్ ఎపిసోడ్ 5 అండ్ 6 2 ఎపిసోడ్స్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ 5 లో చాలా మందికి ప్లాట్ తో ఎలాంటి సంబంధం ఉంది, క్యారెక్టర్స్ గురించి కంప్లీట్ గా మోటివేట్ అర్థం కాలేదని చాలా మంది నాకు అడుగుతున్నారు. డోంట్ వరీ, కంప్లీట్ క్లారిటీ ప్రతి ఎపిసోడ్ కి ఉంటుంది, ప్రతి సీన్ కి ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ గా నోటీస్ చేస్తే దానికి సంబంధించిన క్లారిటీ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. అలానే ఇంతకు ముందు ఎపిసోడ్స్ అన్ని కూడా మన ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి సపరేట్ గా ప్లేలిస్ట్ కూడా పెట్టాను డేర్ డెవిల్ బోర్న్ అగైన్ గురించి. సో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ రావచ్చు ప్రతి ఎపిసోడ్ లోని ప్రతి సీన్ కూడా. సో వీలైతే మీ ఫ్రెండ్స్ కి కూడా ఆ ప్లేలిస్ట్ ని షేర్ చేయండి. ఇక ఎపిసోడ్ 5 బిగినింగ్ లోని మ్యాట్ లోన్ అవసరం కోసం బ్యాంక్ వస్తాడనమాట. ఇక్కడ యూసఫ్ ఖాన్ ని మనం చూడబోతున్నాం. అంటే కమలా ఖాన్ వాళ్ళ ఫాదర్, అదే మిస్ మార్వెల్ యొక్క ఫాదర్ ఈ బ్యాంక్ లోని అసిస్టెంట్ మేనేజర్. అతను మ్యాట్ కి క్యాంటీన్ ఆఫర్ చేస్తాడు, మ్యాట్ తీసుకోడు. దాంతోపాటు తన కూతురు కమలా ఖాన్ టెక్స్ట్ చేస్తుందనమాట, కాలిఫోర్నియాలోని ఫ్రెండ్స్ తో కలిసి విజిట్ చేయడానికి వెళ్తున్నట్టు. అయితే మొత్తానికి మ్యాట్ కి అయితే లోన్ దొరకదు. సో ఆ బ్యాంక్ రూల్స్ కి తగ్గట్టు తనకి లోన్ మిస్ అయినందుకు మ్యాట్ వెళ్ళిపోతాడు. ఇటువైపు మీరు ప్రీవియస్ గా ఎపిసోడ్ 3 ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక గ్యాంగ్ వార్ జరుగుతుంది. ఆ గ్యాంగ్ వార్ ని సెటిల్ చేయడానికి వెనెసా బక్ ని పంపిస్తుంది. విక్టర్ కి సంబంధించిన వ్యాన్ ని లూకా మనుషులు హైజాక్ చేస్తారు. దానికి సంబంధించిన సెటిల్ చేయడానికి బక్ ని పంపిస్తుంది వెనెసా. అంటే విక్టర్ కి లూకా 1.8 మిలియన్ సెటిల్ చేయాలని చెప్పి ఇది మేయర్ ఆర్డర్ అని చెప్తాడు. దాంతో వాళ్ళ మనుషులను అయితే మాత్రం లూకా ఈ బ్యాంక్ రాబరీకి పంపిస్తాడనమాట. సో ఈ బ్యాంక్ కి వాళ్ళు రావడానికి కారణం దీనికి సంబంధించింది అనమాట. ఆ 1.8 మిలియన్ ని ఇవ్వడానికి వాళ్ళు డిస్కస్ చేస్తారు దాని గురించి. అయితే మాస్క్స్ వేసుకుని వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు. అయితే దూరంలో ఉన్నప్పటికీ కూడా మ్యాట్ కి అయితే వాయిస్ వినిపిస్తుంది అనమాట. దాంతో తను 911 కి కాల్ చేసి లోపలికి అయితే మళ్ళీ ఎంటర్ అవుతాడనమాట. డోర్ అలానే ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి. సో తను కూడా హాస్టేజెస్ లో ఒకటిగా జాయిన్ అవుతాడు. పోతే బ్యాంక్ లో మేనేజర్ లేడు, ఏదో అత్యవసర పరిస్థితి వల్ల తను బయటకు వెళ్ళాడు. కాబట్టి వాల్ట్ ని ఓపెన్ చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ యూసఫ్ ఖాన్ ని వాళ్ళు అడుగుతారు, లాకర్ ఓపెన్ చేయగలవా అని. ఓపెన్ చేస్తా అంటాడు కంగారులో. పోతే ఇటువైపు కాప్స్ వచ్చేస్తారు అనమాట. ఆల్రెడీ మ్యాట్ 911 కి కాల్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు కదా. సో పోతే వీళ్ళలోని లీడర్ అయితే మాత్రం కాప్స్ తో డీల్ ని కుదుర్చుకుంటాడు అనమాట. హాస్టేజెస్ లోని ఇద్దరిని విడిచిపెట్టడానికి అయితే మాత్రం అగ్రీ చేస్తాడు. ఇటువైపు యూసఫ్ ఆ వాల్ట్ ని ఎలా ఓపెన్ చేయాలో తనకు తెలియనప్పటికీ కంగారులోని ఏం చెప్పాలో తెలియక అలా చెప్పేసానని మ్యాట్ తో చెప్తాడు. కాబట్టి మ్యాట్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండి ఈ సిచ్యువేషన్ ని డీల్ చేయాలి. కానీ ఇద్దరిని వదిలేస్తామని చెప్పాడు కాబట్టి ఆల్రెడీ ఒక అమ్మాయిని, ఈ బ్లైండ్ పర్సన్ ని వదిలేద్దామని చూస్తారు. కానీ ఆమె తన హస్బెండ్ ని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. సో మ్యాట్ అయితే మాత్రం నీ జాలి నాకు అక్కర్లేదు, నా బదులుగా తన హస్బెండ్ ని వదిలేయమని చెప్పి ఆర్గ్యూ చేసి అక్కడే ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాడు. ఇటువైపు యూసఫ్ అయితే మాత్రం వాల్ట్ ని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. కానీ ఓపెన్ చేయడం ఎలానో తెలియదు కాబట్టి అక్కడ కొద్దిగా సతమతం అవుతాడు అనమాట. ఇటువైపు మ్యాట్ అయితే మాత్రం రెస్ట్ రూమ్ కి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసి అలా వెళ్తూ ఆ పర్సన్ అయితే మాత్రం అక్కడ కొట్టిపడేస్తాడు. దాంతోపాటు సౌండ్ ప్రకారం వాళ్ళు వాల్ట్ ని ఓపెన్ చేస్తున్నప్పుడు అంటే రిస్క్ లోని యూసఫ్ ఉండడం తెలుసుకుని అక్కడికి వెళ్ళి యూసఫ్ ని సేవ్ చేస్తాడనమాట. అండ్ లాకర్ ని ఎలా ఓపెన్ చేస్తాడంటే దాదాపుగా చాలా డిస్టెన్స్ నుండే సౌండ్స్ ని ఈజీగా పసిగట్టగలిగే మ్యాట్ అంటే ఒక సూపర్ హీరో కదా. తన ఎబిలిటీస్ లోని ఈ విధంగా ఆ హై సెన్సెస్ తోటి లోపడున్న లాకర్ యొక్క ఆ లాకింగ్ కాంబినేషన్ ని కనుగొని లాకర్ ను ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్ చేతులతో వెళ్తే అక్కడ ఉన్న హాస్టేజెస్ కి ఏమైనా ప్రమాదం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన తీసుకువెళ్లే బెయిట్ వేయాలని చెప్పి మ్యాట్ లాకర్ ఓపెన్ చేస్తాడు. కానీ యూసఫ్ షాక్ అయ్యి అసలు ఎలాంటి లాయర్ వి నువ్వు అని అడుగుతాడు అనమాట. మంచి లాయర్ ని అని చెప్తాడు. ఇటువైపు ఈ లీడర్ అయితే మాత్రం కాప్ తోటి ఒక రిడల్ అంటే ఒక పజిల్ ఇస్తాడనమాట. అందులో ఆమె ఫెయిల్ అవుతుంది కాబట్టి ఒక హాస్టేజ్ ని చంపేస్తానని చెప్తాడు. దాన్ని క్లియర్ గా మ్యాట్ వింటాడు కాబట్టి వెంటనే లాకర్ ను ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన సేఫ్ ఏంటో తెలుసుకోవాలని చూస్తాడు. కానీ ఆల్రెడీ అక్కడ పడిపోయిన పర్సన్ దగ్గర కీ ఉంటుంది. ఎందుకంటే తను వాళ్ళ దగ్గరికి వచ్చాడంటే తన దగ్గర కీ ఉంటుంది. సో ఆ కీ ద్వారా 4 ని అలా కనుక్కుంటూ ఆ 407 లాకర్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న డైమండ్ కోసమే వీళ్ళు వచ్చారని తెలుసుకుంటారనమాట. సో అది పట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న హాస్టేజెస్ మొత్తాన్ని కూడా విడిచిపెడితే మీకు కావాల్సింది ఇస్తా అని చెప్పి మ్యాట్ చాలా ధైర్యంగా వాళ్ళతోటి ఆర్గ్యూ చేస్తూ ఆ డైమండ్ ని విసురుతాడు. ఇటువైపు కాప్స్ వచ్చేస్తున్నారని చెప్పి మ్యాట్ తెలుసుకుంటాడు కాబట్టి సడన్ గా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. లోపలికి వాళ్ళు ఎంటర్ అయిపోతారు. సో ఇటువైపు ఈ పర్సన్ అయితే మాత్రం తన గెటప్ ని మార్చి కాప్ గా మారి ఆ డైమండ్ అదే మ్యాట్ విసిరిన డైమండ్ ని క్యాచ్ చేసిన తర్వాత ఈ పర్సన్ చేతిలో పెట్టి తిన్నంగా వెళ్ళి లూకాకి ఇవ్వని చెప్తాడు. ఇదంతా కూడా మ్యాట్ అబ్జర్వ్ చేస్తాడు. అతను ఎస్కేప్ అవ్వడాన్ని కూడా అబ్జర్వ్ చేసి మ్యాట్ కూడా బయటికి వెళ్తాడు అనమాట. సో మొత్తానికి మ్యాట్ అయితే మాత్రం ఒక మాస్క్ ని తీసుకున్నాడు కదా, రెడ్ మాస్క్ ని. సో అలా వెళ్తున్న ఆ ఆఫీసర్ గెటప్ లో పారిపోతున్న లీడర్ ని అయితే మాత్రం మ్యాట్ మాస్క్ వేసుకుని గట్టిగా కొట్టి నాకౌట్ చేస్తాడు. ఇటువైపు మ్యాట్ విసిరిన డైమండ్ ని క్యాచ్ చేసిన ఈ ఆఫీసర్ ఒక పర్సన్ కి ఇచ్చి లూకాకి ఇమ్మంటాడు కదా. సో ఆమె అది ఓపెన్ చేయగానే లోపల క్యాండీ ఉంటుంది, డైమండ్ ఉండదు. సో మ్యాట్ వాళ్ళని మిస్లీడ్ చేశాడు. అంటే ఇంతకు ముందు యూసఫ్ క్యాండీ ఆఫర్ చేస్తాడు కదా. సో ఆ క్యాండీ కూడా సేమ్ కలర్ లో ఉండడం
మ్యాట్ ఈ విధంగా వాళ్ళని మిస్లీడ్ చేసి డైమండ్ ని క్యాండీలో ఉంచి యూసఫ్ కి చెప్పాడు. పోతే మీరు మళ్ళీ మీ లోన్ గురించి రీకన్సిడర్ చేయడానికి వచ్చారా అంటే లేదు నా లోన్ గురించి రాలేదు, మిమ్మల్ని చూడడానికి వచ్చాను. బ్యాంక్ రూల్స్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నప్పుడు లోన్ దొరకడం కష్టం కదని మ్యాట్ రియలైజ్ అవుతాడు. ఎనీవే మీరు మా ఫ్యామిలీతో ఒకసారి డిన్నర్ కి రావాలి, నన్ను యూసఫ్ అని పిలండి, కంప్లీట్లీ మీ ఫర్మ్ ని ఏ విధంగా ప్రాఫిటబుల్ గా మార్చాలనే ఐడియాస్ గురించి ఆలోచిద్దామని చెప్తాడు. ఈసారి మ్యాట్ ఇంతకు ముందు క్యాండీని ఆఫర్ చేసి తీసుకోలేదు కానీ ఈసారి తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు యూసఫ్ లాస్ట్ కి ఆ క్యాండీ చివరి ఏదో మెరుస్తున్నట్టు అబ్జర్వ్ చేసి కిలికి తీస్తే డైమండ్ అక్కడ ఉంటుంది. యూసఫ్ కి మ్యాట్ మీద కంప్లీట్లీ డౌట్ రావచ్చు. ఈ ఇన్సిడెంట్ లోని చాలా డౌట్స్ హింట్స్ అయితే యూసఫ్ కి దొరికాయి. దాంతో పాటు ఇటువైపు ఈ రాబరీలో ఫెయిల్ అయిన లూకా డైరెక్ట్ గా మేయర్ ని మీట్ అవుతాడు. నువ్వు అడిగిన 1.8 మిలియన్ ఆ రిక్వెస్ట్ ఇక మర్చిపో, కంప్లీట్లీ కుదిరేలా లేదని చెప్తాడు. కానీ మేయర్ మాత్రం 1 వీక్ లో నువ్వు ఎలా అయినా విక్టర్ కి అది అందజేయాలని చెప్పి కోపంగా చెప్తాడనమాట. నువ్వు కంప్లీట్లీ గేమ్ నుండి అవుట్ అయిపోయావు ముసలోడా, ఇక నీకు మళ్ళీ మాతో నీకు ఇంకేం పని, ఇది వదిలే అని చెప్తాడనమాట. సారీ 1.8 కాదు, నువ్వు 2.8 మిలియన్ ఇవ్వాలి, మిగిలిన బ్యాలెన్స్ అంతా కూడా నాకే రావాలి, 1 వీకే నీకు టైం ఉందని చెప్తాడు మేయర్. ఇటువైపు ఎపిసోడ్ 6 లోని ద బీబీ రిపోర్ట్ లోని స్వర్డ్స్ మ్యాన్ ని కూడా ఒక వీడియో ద్వారా చూపిస్తారు. పర్సనల్లీ ఈ పర్సన్ నాకైతే మ్యూజ్ గురించి హింట్ ఇస్తున్నట్టు అనిపించింది అనమాట. ఆ తర్వాత ఒక పర్సన్ అయితే మాత్రం అక్కడ డంప్ చేసిన బాడీని చూడడానికి వెళ్తాడు. ఆ బాడీకి అయితే మాత్రం ఐస్ ఏముండవు అనమాట. ప్రీవియస్ గా మ్యూజ్ అయితే మాత్రం కొంతమందిని కిడ్నాప్ చేయడం, వాళ్ళ బ్లడ్ ని తీసుకుని వాళ్ళని చిత్రవద చేసి చంపడం మనం క్లియర్ గా చూసాం కదా. ముఖ్యంగా ఐస్ ని పొడి చేస్తాడు తన ఫింగర్ తోటి. ఎగ్జాక్ట్లీ ఈ డెడ్ బాడీకి కూడా అదే విధంగా ఐస్ అంటే సేమ్ ఆ డెడ్ బాడీయే. ఇకపోతే ఎపిసోడ్ 1 నుండి కూడా వాల్ మీద పెయింట్స్ వేస్తున్న మ్యూజ్ మీద డౌట్స్ వచ్చాయి కదా. కంప్లీట్ క్లారిటీ ఈసారి కంప్లీట్ గా మేయర్ యొక్క అటెన్షన్ ని కూడా ఈ మ్యూజ్ ఎర్న్ చేస్తాడు, పెద్ద మ్యూరల్ గీస్తాడు. అయితే ఈ మ్యూరల్ గురించి చాలా మంది డిస్కస్ చేస్తూ ఆ మ్యూరల్ పెయింట్ లో అయితే మాత్రం హ్యూమన్ బ్లడ్ ఉందని, దాదాపుగా ఇప్పటిదాకా మిస్ అవుతున్న పర్సన్స్ అయితే మాత్రం విక్టిమ్స్ 60, అవును దాదాపుగా 60 విక్టిమ్స్ అయితే మాత్రం మిస్ అవుతున్నారని. సో ఇలా ఈ మ్యూరల్స్ గీస్తున్న పెయింట్ లోని బ్లడ్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన బ్లడ్ తోటి విజిలాంటి పెయింట్స్ కానీ అండ్ విల్సన్ ఫిస్క్ కి ఎగ్నెస్ట్ గా వాల్ మీద మ్యూజ్ వేస్తున్నాడని. మ్యూజ్ అనే నేమ్ తెలియదు కానీ ఒక సీరియల్ కిల్లర్ అయితే బయట ఉన్నాడు, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కమిషనర్ గ్యాలన్ ని పిలిపిస్తాడు మేయర్. అయితే కమిషనర్ గ్యాలన్ అయితే మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవడం కష్టం, కంప్లీట్లీ మనకి క్లారిటీ లేదు. ఆల్రెడీ 60 మంది మిస్ అయ్యారు, సో పెద్ద ఇష్యూ అని చెప్పి నాకు ఎక్స్ట్రా కాప్స్ కావాలని కమిషనర్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ మేయర్ దీని గురించి సపరేట్ ప్లాన్ వేస్తాడనమాట. ఆ సపరేట్ ప్లాన్ లోని తనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ నైటే మ్యూజ్ అయితే మాత్రం పెయింట్స్ వేస్తున్న టైంలోనే ఇద్దరు గర్ల్స్ వెళ్ళి సెల్ఫీ అడుగుతారనమాట. సో వాళ్ళిద్దరిని చంపేసి డైరెక్ట్ గా మేయర్ కి వీడియో పంపిస్తాడు. ఇటువైపు మేయర్ అయితే మాత్రం పెద్ద హైయర్ అఫీషియల్స్ తోటి ఒక పార్టీని జరుపుకుంటాడు. ఈ పార్టీలోని తన ప్లాన్ గురించి కంప్లీట్లీ ఆ న్యూయార్క్ సిటీ డెవలప్ అయ్యేలాంటి ఆ బిగ్ ప్లాన్ గురించి చాలా మంది పర్మిషన్స్ కావాలని చెప్పి ఇంతకు ముందు చెప్పింది కదా తన క్యాంపెయిన్ డైరెక్టర్. సో ఆ విధంగా ఈ హైయర్ అఫీషియల్స్ ని పార్టీలో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే మాత్రం ఇందులో నీ సిటీ మీద కన్సర్న్ కన్నా నీ పర్సనల్ అడ్వాంటేజ్, నీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి నువ్వు ఈ డెవలప్మెంట్ ప్లాన్ వేస్తున్నావు కాబట్టి దాని గురించి ప్రస్తుతానికి మేము ఒప్పుకోము అన్నట్టు కొద్దిగా విల్సన్ ఫిస్క్ హర్ట్ అయ్యేలాగా బిహేవ్ చేస్తారు. ఫిస్క్ చాలా పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ని ప్లాన్ చేస్తాడు. సో ఈ హైయర్ అఫీషియల్స్ యొక్క పర్మిషన్ వాళ్ళు అలౌ చేయకపోవడం, వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం చాలా వరకు డిసప్పాయింట్ అవుతాడు. అయితే ఈ పర్సన్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు కదా. ఈ పార్టీకి ఎందుకు వచ్చాడో తెలియదు కానీ ఈ జాక్ క్యారెక్టర్ మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు. అయితే ఈ జాక్ క్యారెక్టర్ కామిక్స్ లోని స్వర్డ్స్ మ్యాన్ ఇతనే అవుతాడు. ఇంతకు ముందు ఈ సిరీస్ అదే ఈ ఎపిసోడ్ 6 స్టార్టింగ్ లో ద బీబీ రిపోర్ట్ లోని స్వర్డ్స్ మ్యాన్ ని చూపించారు కదా, మేబీ అది ఈ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. అయితే మ్యూజ్ ఆ ఇద్దరు అమ్మాయిలను చంపి వీడియో పంపిస్తాడు కదా. సో మేయర్ అయితే మాత్రం ఆ వీడియోని రిసీవ్ చేసి చూసుకున్న తర్వాత ఈ ఇష్యూ చాలా సీరియస్ అని వెంటనే ఈ సీరియల్ కిల్లర్ ని ఆపాలని చెప్పి కంప్లీట్లీ తన ప్లాన్ మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయం అని చెప్పి తనకి అడ్వాంటేజ్ గా ఎలా వాడుకుంటాడంటే కమిషనర్ గ్యాలన్ కి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కావాలి ఈ సీరియల్ కిల్లర్ కి అండ్ విజిలాంటీస్ కి అని చెప్పి కొంతమంది బ్యాడ్ కాప్స్ యొక్క లిస్ట్ ఇస్తాడనమాట. ఇంతకు ముందు ఈ బ్యాడ్ కాప్స్ తోటి ఫిస్క్ కి ఏమైనా కనెక్షన్ ఉందని అనుకున్నాం కానీ లేదు. సో ప్రస్తుతానికి హెక్టర్ ఐలాండ్ ఎవరు కూడా కావాలని ఇన్వాల్వ్ చేయలేదని తెలుస్తుంది. ఇటువైపు ఈ బ్యాడ్ కాప్స్ హ్యాండ్ మీద చాలా మందికి పనిషర్ టాటూస్ ఉంటుంది కదా, అంటే వీళ్ళు పనిషర్ లాగా కొద్దిగా గవర్నమెంట్ ని చేతిలోకి తీసుకునే విధంగా, అంటే సమ్ టైమ్స్ పని జరగడానికి వీళ్ళు రూల్స్ ని అతిక్రమించి పని చేసేలాంటి బ్యాడ్ కాప్స్ అనమాట. సో ఇలాంటి పర్సన్స్ ని కంప్లీట్లీ ఎలివేట్ చేసే విధంగా ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి స్పెషల్ టాస్క్ ఫోర్స్ లోని ఇది మీ సిటీ, మీరు చాలా బెస్ట్ కాప్స్ కాబట్టి ఈ విజిలాంటీస్ కి సీరియల్ కిల్లర్స్ కి ఛాన్స్ లేదు, చోటు లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళని ఈ యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ లో జాయిన్ చేసుకుంటాడు. ఇటువైపు మ్యాట్ ఆఫీస్ కి హెక్టర్ ఐలాండ్ ఎలా వచ్చి తన అంకుల్ ఒక ఇన్వెస్టిగేషన్ లోని
చాలా మంది మిస్ అవుతున్న కేసు గురించి పనిచేశాడు. ఆ ట్రైన్ సబ్వే దగ్గర సంబంధించిందని చెప్పి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది కాప్స్కి ఇవ్వాల్సింది, నేను లాయర్ని, దీని గురించి నేను ఏమీ చేయలేను, నా దగ్గర అంత పవర్ లేదని చెప్తాడు. దానికి అయాలా కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే కాప్ని నమ్మలేకే నీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్తే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోద్దామే. బట్ లాజికల్గా చూసుకున్నా మ్యాట్ ఇప్పుడు సూపర్ హీరో అయినా కాకపోయినా ఒక లాయర్గా తనేం చేయలేడు కదా, అదే చెప్తాడు. ఆ తర్వాత చెర్రీ కూడా అతనికి చెప్పేది ఏంటంటే బయట ఒక 60 విక్టిమ్స్ అయితే మాత్రం ఒక సీరియల్ కిల్లర్ చంపి ఇలా పెయింట్స్ వేస్తున్నాడు, కాబట్టి నువ్వు ఇందులో సూపర్ హీరోగా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాయేమో అని భయం వేస్తుంది, కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వకు, ఆల్రెడీ కాప్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్ చేశారు కాబట్టి దూరంగా ఉండని చెప్తాడు చెర్రీ. మ్యాట్ సూపర్ హీరో డేర్ డెవిల్ అని చెర్రీకి తెలుసు కదా ఫస్ట్ ఎపిసోడ్ నుండి. ఇటువైపు ఆ సబ్వే దగ్గరికి అయాలా ఒంటరిగా వెళ్తుంది ఆ సీక్రెట్ గురించి తెలుసుకోవడానికి. సో మ్యూజిక్ అయితే మాత్రం తను దొరికిపోతుంది. లేట్ నైట్ అయినా ఇంటికి రాలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యాట్కి కాల్ చేసి ఈ విధంగా మార్నింగ్ నేను మీట్ అయిన తర్వాత ఈవినింగ్ నుండి నైట్ నుండి ఇంటికి రాలేదని చెప్తారనమాట. సో మ్యాట్ పోలీసులకి కాల్ చేద్దాం అనుకున్నప్పటికీ అయాలా కేసుని పోలీసులకి అప్పచెప్పడం కన్నా స్వయంగా వెళ్ళాలని చెప్పి నార్మల్గా వెళ్ళడం కన్నా అక్కడ ఏమైనా యాక్షన్ ఇన్వాల్వ్ అయితే డేర్ డెవిల్ అవసరం ఉంటుంది కాబట్టి మొత్తానికి డేర్ డెవిల్ కాస్ట్యూమ్ని ధరించి మ్యాట్ ఆ ప్లేస్కి వెళ్తాడు. ఆల్మోస్ట్ బ్లడ్ తీసేస్తున్న మ్యూజ్ దగ్గరికి వచ్చి మ్యాట్ ఫైట్ చేసి ఓడిస్తాడనమాట. అలానే ఇటువైపు విల్సన్ ఫిస్క్ కూడా తన గొడ్డలి పట్టుకొని, అంటే ఎవరు కూడా అప్రూవల్ ఇవ్వకపోవడంతో చాలా ఫ్రస్ట్రేటెడ్ అయ్యి యాడమ్ దగ్గరికి ఆ గొడ్డల్ని తీసుకొచ్చి ఈ ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి అంటాడనమాట. ఈ ఫైట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇటువైపు విల్సన్ ఫిస్క్ కింగ్ పిన్ గా మారుతాడు. ఇటువైపు మ్యాట్ డేర్ డెవిల్ గా సూపర్ హీరో కాస్ట్యూమ్ ని ధరించి మ్యూజ్ ని ఇక్కడ ఫైట్ చేస్తాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, నువ్వు డేర్ డెవిల్ గా వస్తే నేను మేయర్ గా ఊరుకోనని, అలానే నువ్వు మేయర్ కాకుండా కింగ్ పిన్ గా రూల్ ని క్రాస్ చేస్తే ఖచ్చితంగా డేర్ డెవిల్ వస్తాడని చెప్పి. సో వీళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు రూల్స్ ని క్రాస్ చేసి మళ్ళీ ఇద్దరు కూడా డేర్ డెవిల్ కింగ్ పిన్ గా మారినట్టు ఒకే సీన్ లో పెట్టడం అదిరిపోయిందనమాట ఈ సీన్ ఫైట్ సీక్వెన్స్ లో. బట్ ఇంత గ్యాప్ వచ్చి మేయర్గా అయినప్పటికీ కూడా ఫిస్క్ ఫైటింగ్ స్కిల్స్ లో ఏమాత్రం కూడా గ్యాప్ వచ్చినట్టు అనిపించట్లేదు. అండ్ మ్యాట్ కూడా. అయితే మ్యూజ్ కూడా ఫైటింగ్ స్కిల్స్ కాస్త కాంపిటీషన్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ఫైట్ లో ఓడిపోతాడు మ్యూజ్. కానీ ఇటువైపు అయాలా ఆల్మోస్ట్ బ్లడ్ లాస్ అయిపోతుంది కాబట్టి తనని బ్రతికించడానికి మ్యూజ్ ని కొట్టిపడి నాకౌట్ చేసి అక్కడ వదిలేస్తాడు. అయితే మ్యూజ్ గురించి మీకు ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పాను కదా, తను ఒక సీరియల్ కిల్లర్, చాలా మందిని చంపుతూ ఆ బ్లడ్స్ తోటి పెయింట్స్ వేస్తుంటాడని చెప్పి. ఇక్కడ 60 విక్టిమ్స్ గురించి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా. చూడకపోతే ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడండి ఎక్స్ప్లెనేషన్. మొత్తానికి అయాలా కళ్ళు తెరుస్తుంది. ఇటువైపు మ్యూజ్ ని ఇంతకు ముందే కట్టేయకుండా అయాలా సేవ్ చేయడానికి టైం తక్కువ ఉంది కాబట్టి అలా వదిలేస్తాడు. కానీ మ్యూజ్ మ్యాట్ కి తెలియకుండా ఎస్కేప్ అవడం కాస్త అన్కన్విన్సింగ్ గా, ఈ కెమెరా యాంగిల్ ఎలా ఉందంటే మ్యాట్ కొద్దిగా సర్ప్రైజ్ అయినట్టు అన్కన్విన్సింగ్ గా ఉంది. ఎందుకంటే చీమ చిటుక్కుమన్న సెన్సెస్ ద్వారా ఈజీగా తెలిసిపోయే మ్యాట్ కి న్యూస్ ఎస్కేప్ అవ్వడానికి కూడా క్లియర్ గా గ్రహించి, కానీ అయాలాని సేవ్ చేయడం గురించి వదిలేసి ఉండాలి. అలా తెలియకుండా సర్ప్రైజ్ అయితే అన్కన్విన్సింగే. అక్కడతో అయాలా కళ్ళు తెరిచి డేర్ డెవిల్ తనని సేవ్ చేసాడని చూస్తుంది. మొత్తానికి ఎపిసోడ్ 6 అక్కడతో ఎండ్ అయిపోయింది. మీకైతే ఈ 2 ఎపిసోడ్స్ కంప్లీట్ క్లారిటీ వచ్చాయి అనుకుంటా. ప్రీవియస్ ఎపిసోడ్ లో ఏదైనా సీన్ చిన్న క్లారిటీ లేకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఛానల్ ప్లేలిస్ట్ లో వెళ్ళి చెక్ చేయండి. ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ క్లారిటీ వస్తే వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. పక్కాగా వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.